ఈ వీడియోలో నేను పాలకూర పప్పు ఎమ్మిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రావాలి. తోటకూరని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. టమాటాలు 2 వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. పాలకూర అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పప్పుకి నెయ్యి తాలింపు చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి చిటపటమనే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు వేగేలోపు పాలకూరని మిక్సీకి వేసుకుంటున్నాను. విజిల్ తీసుకొని పప్పు అంతా శుభ్రంగా మెదుపుకోవాలి. బాగా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత దంచిపెట్టుకున్న చిన్నులపాయలు, ధనియాల పొడి, జీరా పౌడర్, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చిన్నులపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా వేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉడికాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా కలిపి ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఈ పాలకూర ఎక్కువ పోషకాలు కలిగినటువంటి ఆహారం అన్నమాట. దీంట్లో విటమిన్ ఏ, కే, ఐరన్, మెగ్నీషియము, ఫోలిక్ యాసిడ్ వంటి అన్నీ సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఇది రక్తహీనత కూడా తగ్గిస్తుంది. బాగా మనకి కంటికి కావాల్సినటువంటి ఏ విటమిన్ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ రెసిపీని మీరు కూడా